శుక్రవారం గోపాల్పేట మండలంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన రైతు భాను జిల్లా ఉద్యాన శాఖ సహకారంతో తన పొలంలో ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రైతు పొలంలో ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ ఆయిల్ పామ్ మొక్కను నాటి నీరు పోసి రైతు భానుకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మోటార్ వెహికల్ యాక్సిడెంట్ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు బాలబాలికలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది ఎం రఘు అన్నారు. ఈ చట్ట ప్రకారం ఎవరైనా వాహనాలు నడిపితే 25,000 రూపాయల జరిమానా 3 సంవత్సరాల జైలు శిక్ష తల్లిదండ్రులకు విధించబడుతుంది అని తెలియజేశారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆదేశాలనుసారం శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో బాలికల గిరిజనుల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాల చట్టం, సైబర్ క్రైమ్స్ గురించి తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కొరకు 15,100 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమంలో సిడిపిఓ రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శుక్రవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో జిల్లాలోని పోలీసు అధికారులు డీఎస్పీలు, సిఐలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో జిల్లా ఎస్పీ సునీత రెడ్డి నెలవారీ నేరసమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులు తెలుసుకొని చాలా కాలము నుండి పెండింగ్లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని, పెండింగ్ ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి కేసులను చెడించాలని ఎస్పీ సూచించారు. అది అయిన తర్వాత there is a complete చాలా ప్రోగ్రెస్ ఉంది అండ్ బీ స్టేట్ ఫస్ట్ ఇన్ ద కల్చర్. సో సార్ అందరినీ కంగ్రాచులేట్ చేస్తారు. అందరినీ అంటే ఆఫీసర్స్ ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మీరు చేస్తేనే అది మనకు ఆ ర్యాంకింగ్ వస్తుంది. సో ఆ ర్యాంకింగ్ని మళ్ళీ మనం మళ్ళీ మెయింటైన్ చేయాలి అని అంటే కనుక అందులో ఈ 0 ఎఫ్ఆర్స్ ఉన్నాయి, 9 పారామీటర్స్ ఉన్నాయి. ఎంఆర్ఎం ఉంది, జిఆర్ఎం ఉంది, ఎక్యూసీ ప్రొఫైలింగ్ ఉంది, సిఏ ఐఆర్ ఉంది, తర్వాత హాట్స్పాట్స్ ఉంది, సహయోగం ఉంది, సమన్వయ ఉంది. ఇవన్నీ 9 పారామీటర్స్ ఉన్నాయి. మీరు చూసుకోవాల్సిందే. 9 పారామీటర్స్ చాలా తక్కువ ఉంటాయి మీ దగ్గరకు వచ్చేసరికి. సో అవన్నీ మీరు 100% వనపర్తి ఈజ్ డూయింగ్ గుడ్. యాక్చువల్గా 100% చేస్తుంది. సో మీరు అదే కంటిన్యూ చేయండి. వనపర్తి నియోజకవర్గంలో హ్యామ్ ప్రాజెక్టు పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఛాంబర్లో ప్రత్యేకంగా కలిశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించినప్పటికీ కొంతమంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. రైస్ మిల్లర్ల భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కేసులో తీగలాగితే రూ.14 కోట్లకు పైగా స్కామ్ బయటపడింది.
14 కోట్ల మేర ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలకు ఎగనామం పెట్టడంతో అధికారులు రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు రైస్ మిల్లు చుట్టూ తిరుగుతూ మిల్లుల యజమానుల కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు విషయానికి తెలుసుకొని రైస్ మిల్లర్ల యజమానులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ దొరకకుండా రైస్ మిల్లర్లు పరారీలో ఉన్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పెబ్బేరు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న సాయి గోపాల్ ఇండోటెక్ రైస్ మిల్లులో 2022 నుండి 23 సంవత్సరానికి సంబంధించి రబీ సీజన్లో 4806 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం నిలువ చేసుకోగా దానికి సంబంధించిన 14,82,76,644 రూపాయలులను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా నేటి వరకు మిల్లు యజమానులు చెల్లించలేదు. దీనిపై హైదరాబాద్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారులు జూలై 27న రైస్ మిల్లులో సోదాలు జరపగా 780 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే చూపిస్తున్నారు. ఇంకా 4021 మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా చేసినట్లు గుర్తించారు. దీంతో సోదాలు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు పూర్తి నివేదికతో వనపర్తి జిల్లా సివిల్ సప్లై మేనేజర్కు నివేదిక అందజేశారు. వనపర్తి సివిల్ సప్లై డిఎం ఆంజనేయులు గురువారం పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు రైసు మిల్లు వద్దకు, వారి ఇళ్ల వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. కాని ఈ విషయానికి ముందే తెలుసుకున్న మిల్లర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు.